మనలో కొంచెమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడా కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం. If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life. ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు. You have been coming to Prashanti Nilayam for a long period of time. అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడాను స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు. There are people here who have been listening to Swami's teachings for కానీ దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి. కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను ప్రారంభం కావటం లేదు. But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation even to a small degree. కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా? To some extent at least, should you not control your own ఉన్నది desires? ఆశ్రమంలో, చింతించడం అంతా సంసారములు. You are living in ashram, but inside you are living in a family life, in your own ఇది heart. సరి అయినటువంటి సాధన కానేరు. This cannot be a good sadhana. మానవుని యందు అనంతమైనటువంటి శక్తులు ఉంటున్నాయి. Man has got that infinite energy and దానికి ఒకటి capacity. రెండు అని పరిమితం లేదు. You can never limit it. అనంతము, అగమ్యము, అగోచరము, అప్రమాణం. It is beyond all limits. It's beyond all measure. It's incomparable and కనుకనే infinite. దీనిని వేదం ఏమని చెప్పింది? What did Veda say? యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. Mind cannot comprehend. You cannot express narrative. మనస్సు చేత విచారం చేయడానికి వీలు కాదు. You cannot inquire with your mind. బుద్ధి చేత ఎంక్వైరీ చేయడానికి వీలు కాదు. With your intellect, you cannot ఇంద్రియముల చేత investigate. పరిశోధన చేయడానికి సాధ్యం కాదు. You cannot experiment with senses. అన్నింటికి అతీతమైనటువంటి ఆత్మతత్వమే ప్రధానమైనటువంటిది. Atmic principle is ఆ transcendental. ఆత్మ ప్రతి ఒక్కని ఎందుకు కూడా ఉంటుండాలి. This Atma is in everyone. ఆత్మనే కాన్షియన్స్ అంటున్నారు. This Atma is called conscience. అసూయా భావము చాలా చెడ్డది. ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితంగా జరగదు. అది లివింగ్ డెత్ అని చెప్పవచ్చు. దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఈ తంటాలు చెప్పుకోవటం. ఇతరుల పైన నీకు ఎందుకు ఈ మాటలు? ఇతరుల గురించి నీవెందుకు దూషించటము? నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో. నీలో ఉన్నటువంటి దుర్భావములను నీవు తూసి పారవేయి. కానీ పరుల యందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు? ఎన్ని విధములుగా చెప్పినప్పటికీ వారిలో మార్పు చెందటం లేదు. జరుగుతున్నారు పనులు, ఏం ప్రయోజనము? హృదయంలో ప్రేమతత్వమే లేకపోతే ఎన్ని జరిపి కూడా ప్రయోజనం లేదు. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి. నేను ఏమి కావాల్సినా నేను ఇస్తాను, నా ప్రాణం కావాల్సింటే ఇస్తాను, కానీ దుర్గుణాన్ని దూరం చేసుకోండి. సత్య సాయి అనేటువంటి పేరుకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఎన్నో సంస్థలు ఈ రకంగా జరుగుతున్నాయి. ఏ సంస్థలు అయినా కానీ స్వామి పేరు పెట్టుకున్నప్పుడు సత్య అన్నప్పుడు సత్య మార్గంలో పోవాలి. ముక్తి ప్రదాయిని మా శక్తి ప్రదాయిని మా శక్తి ప్రదాయిని మా వీణావాదిని మా విద్యాదాయిని మా हे वीणावादिनि मा विद्यादायिनि मा श्री राम 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 साई राम 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 साई राम 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 रघुवर राम सीता राम 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 रघुवर राम सीता राम 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 हे पतित पावन राम हे श्यामल कोमल राम हे श्यामल कोमल राम हे वैदेही प्रिय राम साई राम राम जय राम प्रिय राम साई राम राम जय राम श्री राम 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 साई राम 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 साई राम 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 श्री राम 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 साई राम 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 साई राम 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 रघुवर राम सी ఏది కాదు
మంచిది కాదనుకుంటావు అది మాత్రం పిల్లలు బోధించగలరు. నీకు మాత్రం గుడ్ అంటున్నావు, పిల్లలకు బ్యాడ్ అంటున్నావు. ఇది చాలా దోషము. ఇది ఎవరు చేశారు? ధృతరాష్ట్రుడు చేశాడు. తన కుమారుడంతా మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు. విదురుడు అన్న ఒక్క చెడ్డవాడిని దూరం చేసింటే ఎంతమంది 99 మంది పిల్లలు నీకు బాగుపడేటువంటి వాడు. నేను ఎప్పుడు ధర్మంనే చెప్తున్నాను. ఈ రాజ్యం అంతా పాండురాజుది. అతను మరణించిన తర్వాత ఆ పిల్లలు నీ దగ్గరికి వచ్చారు. అతను రాజ్యాన్ని నీ హస్తగతంలో పెట్టుకొని ఆ పిల్లలు నివసించడానికి కూడా ఒక గ్రామాన్ని కూడా ఇవ్వలేకుండా పోతున్నావు. మంచిది కాదన్నాను. ఆనాడే చెప్పాడు విదురుడు, ధృతరాష్ట్ర నీవంతా కూడా నెమేళ్లను జింకలను దూరం చేసుకుని పురులను చింతలను పెంచుకుంటున్నావు. నీవు క్రూరముగాన్ని పెంచుకుంటున్నావు. సాత్వికుడైనటువంటి ధర్మనుడు, భీముడు, అర్జునుడు, సహృదయుడు ఇలాంటి పవిత్రమైన వాళ్ళని పెంచడం లేదు. నీకు తప్పక ప్రమాదం జరుగుతుంది. నీవు కేవలం పుత్రవాత్సల్యమైనటువంటి గొప్పగా పెంచుకుంటున్నావు. ధృతరాష్ట్ర పుత్రవాత్సల్యం ఏం చేసింది? రాజ్యాన్ని నాశనం చేసి 100 మంది కుమారులను కూడా కోల్పోయినాడు. ఏది కాదు మంచిది కాదనుకుంటావు అది మాత్రం పిల్లలు బోధించగలరు. నీకు మాత్రం గుడ్ అంటున్నావు, పిల్లలకు బ్యాడ్ అంటున్నావు. ఇది చాలా దోషము. ఇది ఎవరు చేశారు? ధృతరాష్ట్రుడు చేశాడు. తన కుమారుడంతా మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు. విదురుడు అన్న ఒక్క చెడ్డవాడిని దూరం చేసింటే ఎంతమంది 99 మంది పిల్లలు నీకు బాగుపడేటువంటి వాడు. నేను ఎప్పుడు ధర్మంనే చెప్తున్నాను. ఈ రాజ్యం అంతా పాండురాజుది. అతను మరణించిన తర్వాత ఆ పిల్లలు నీ దగ్గరికి వచ్చారు. అతను రాజ్యాన్ని నీ హస్తగతంలో పెట్టుకొని ఆ పిల్లలు నివసించడానికి కూడా ఒక గ్రామాన్ని కూడా ఇవ్వలేకుండా పోతున్నావు. మంచిది కాదన్నాను. ఆనాడే చెప్పాడు విదురుడు, ధృతరాష్ట్ర నీవంతా కూడా నెమేళ్లను జింకలను దూరం చేసుకుని పురులను చింతలను పెంచుకుంటున్నావు. నీవు క్రూరముగాన్ని పెంచుకుంటున్నావు. సాత్వికుడైనటువంటి ధర్మనుడు, భీముడు, అర్జునుడు, సహృదయుడు ఇలాంటి పవిత్రమైన వాళ్ళని పెంచడం లేదు. నీకు తప్పక ప్రమాదం జరుగుతుంది. నీవు కేవలం పుత్రవాత్సల్యమైనటువంటి గొప్పగా పెంచుకుంటున్నావు. ధృతరాష్ట్ర పుత్రవాత్సల్యం ఏం చేసింది? రాజ్యాన్ని